నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగా పేరెంట్స్ మీటింగ్లు పిల్లల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు. రాబోయే రోజుల్లో నేరాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. అంగరంగ వైభవంగా అమ్మవారి నగరోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న అమ్మవారి భక్తులు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఇతర ప్రాధాన్యత ఆరోగ్య అంశాలు, డాక్యుమెంట్ అప్లోడ్ పర్ ఏజెంట్ స్పేస్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. బాపట్ల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశం మందిరం నుండి వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడ గోనె సంచులు కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి వేగవంతంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, రైతుల నుండి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. ఎరువుల కొరత రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్క్రబ్ టైపస్ వ్యాధిపై స్టాండర్డ్ గైడ్లైన్స్ జారీ చేసినట్లు తెలిపారు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. వాటర్ బోర్న్, వెక్టార్ బోర్న్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఫుడ్ బోర్న్ సంబంధిత వ్యాధులపై ఫుడ్ సేఫ్టీ విభాగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రెగ్యులర్ ఫుడ్ టెస్టులు అన్ని వసతి గృహాలు, ఇతర చోట్ల వంటశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించాలని, ప్రతి శనివారం డ్రై డే నిర్వహించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చలికాలంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వంటగది, భోజనం తయారీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ అనంతరాజు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి జమీర్ భాషా, డిఎం సివిల్ సప్లై శ్రీలక్ష్మి, డిఎం మార్క్ఫెడ్ కరుణాశ్రీ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలో ప్రతి నెల యాక్సిడెంట్ కేసులు 15 నమోదవుతున్నాయని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేషనల్ హైవే మీద 39 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంకా పలు చోట్ల ఏర్పాటు చేయవలసి ఉందని, వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు విజువల్స్ కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో నేరాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదేవిధంగా 7,000 మంది విద్యార్థులకు శక్తి, డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్లపై వివిధ కళాశాలల్లో అవగాహన కల్పించామన్నారు. పట్టణంలో నేరాలను తగ్గించేందుకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుందన్నారు. పట్టణ పరిధిలో 64 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేసినా సహించదలేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. అదేవిధంగా మర్రుప్రోలు వారి పాలెంకు చెందిన వ్యక్తులు చికెన్ స్టాల్లో గొడవలకు దిగడం జరిగిందని, వారిపై కేసు నమోదు చేయడం కూడా జరిగిందని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాబో జనవరి నెలలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అన్ని చోట్ల కూడా ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేయటం, గ్యాంబ్లింగ్కి సంబంధించి కానీ కాక్ ఫైట్ కానీ ఎక్కడ కూడా జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి ఎక్కడైతే అబాండెడ్ ప్లేసెస్ ఉన్నాయో, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో డ్రోన్ యొక్క సర్విలెన్స్తో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మన పాత రికార్డులను పరిశీలించి వారిపైన బౌండర్ కేసెస్ కూడా మేము బుక్ చేస్తాం. అట్లానే రిగార్డింగ్ యాక్సిడెంట్స్, ఈ యాక్సిడెంట్స్ సంబంధించి మన టౌన్ పోలీస్ స్టేషన్లో మంత్లీ 10 to 15 కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీక్లీ వన్స్ విలేజ్ విజిట్లో భాగంగా ఆయా విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఈ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. రోజు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎక్కడైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్, సేమ్ టైము ఎంఏ యాక్ట్ కేసెస్ కూడా బుక్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రాపర్ వేలోనే జరుగుతూ ఉన్నాయి. అట్లనే మనం ఈ రోడ్స్
నేషనల్ హైవే, మనకి స్టేట్ హైవే ఉన్నాయి. వాటి మీద యాక్సిడెంట్ ప్రివెంటివ్ స్టెప్స్లో భాగంగా మనం పలు ప్రదేశాల్లో కూడా మొత్తం 39 సీసీ కెమెరాస్ అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారులతో మీటింగ్ పెట్టి ఆ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కోడల్లో కూడా ఈ సీసీ కెమెరాస్ ఏర్పాటు జరుగుతూ ఉంది. నెగోషియేషన్ చేస్తూ ఉన్నాం. పట్టణాన్ని అంతా కూడా ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క సీసీ కెమెరాస్ అన్నీ కూడా విజువల్స్ కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రణాళిక ప్రకారం పోతా ఉన్నాం. టోటల్గా టౌన్ మొత్తం మీద కూడా మేము పెట్టించేటువంటి ఇంపార్టెంట్ కెమెరాస్ ఒక 100 అనుకోగా ఇప్పటికీ 39 కెమెరాస్ అయినాయి. వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇవంతా కూడా రేపు రాబో రోజుల్లో లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా క్రైమ్ డిటెక్షన్లో కానీ, యాక్సిడెంట్స్ కేసెస్ డిటెక్షన్లో కానీ అన్నిటికి కూడా ఇవి ఉపయోగపడుతుంది కాబట్టి అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. అలానే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా మనం వీక్లీ వన్స్ ఎవ్రీ వెన్స్డే కూడా కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ విజిట్ చేసి ఇప్పటి వరకు కూడా సుమారు 7,000 స్టూడెంట్స్కి అవేర్నెస్, అబౌవ్ 7,000 పీపుల్కి మనం అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఆయా కాలేజీల్లో శక్తి యాప్ గురించి, తర్వాత డ్రగ్స్ మీద, యాంటీ ర్యాగింగ్ గురించి ఈ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరికి కూడా. అట్లానే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విజిబుల్ పోలీసింగ్లో మేము గమనిస్తుంది ఎక్కువ వైలేటర్స్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం పిలిపించేసి తగు కౌన్సిలింగ్, సేమ్ టైము ఈ ఎంబీ యాక్ట్ మీద ఇంపోజిషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సీక్వెన్స్ రూపంలో ప్రతి వారానికి ఒకరోజు ఒక్కొక్క షెడ్యూల్ పెట్టుకొని ప్రజల్లోకి గుడ్ పోలీసింగ్ తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కూడా మనకి ఫ్రైడే విలేజ్ విజిట్ ఉంది. ఇట్లా రోజుకి, వారంలో మాకు మా రెస్పెక్టెడ్ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రోజుకు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ మా యొక్క డైలీ రొటీన్లో భాగంగా ఇవి కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఉన్న చికెన్ షాప్లో కూడా కొంతమంది మరుప్రోడు వారిపాలెం సంబంధించినటువంటి వ్యక్తులు ఆ షాప్లో పనిచేసేటువంటి అతని మీద దాడి చేసి కత్తితో బెదిరించడం జరిగింది. దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేశాం. అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ డీవియేషన్స్ ఒప్పుకునేది ఉండదు. ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి. తర్వాత మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 64 మంది రౌడీ షీటర్లు రౌడీలుగా నమోదై ఉన్నారు. వారందరికి కూడా ప్రతి శనివారం వారికి పిలిపించడం, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా గనక ఈ రౌడీలు ట్రాక్ తప్పి వాళ్ళు గనక చట్టాన్ని చేతిలోకి తీసుకునే విధంగా గనక ప్రవర్తించినా, అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏదైనా వాళ్ళ గురించి వచ్చినట్లయితే వాళ్ళని తరువుగా విచారించటం, వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క కథలక పైన ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కనుక చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఖచ్చితంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు చట్ట ప్రకారం ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతుంది. చందోలు గ్రామంలో గల శ్రీ భగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిఠలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో అమ్మవారిని నగరోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.
బాపట్లపట్నం ఎస్ఎన్పి అగ్రహారం వెన్నుకోటవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవాని మాత ఆలయం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నగరోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 36 సంవత్సరాలుగా నగరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం 37వ సంవత్సరమని అన్నారు. నగరోత్సవంలో భాగంగా అనేక రకాలైన వేషధారణతో నగరోత్సవ కార్యక్రమం ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రజలు తిలకించేలాగా చేయడం పట్ల శ్రీ ప్రసన్న దుర్గా భవాని మాత ఆలయం వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్లపట్నం మొత్తం అమ్మవారి నగరోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పాఠశాల పురోభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు అవసరం ఎంతైనా ఉందని చందోలు ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు తెలిపారు. పిఠలవానిపాలెం మండలం చందోలు ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని చందోలు ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ తెలిపారు. పిఠలవానిపాలెం మండలం చందోలు ఎస్సీ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ అధ్యక్షత వహించగా స్థానిక ఎంపీటీసీ సభ్యులు చల్లపల్లి విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రభుత్వ పరంగా అందిస్తున్న సౌకర్యాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ముందుగా పాఠశాల ఆవరణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు, గ్రామంలోని యువకులు తమకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అన్నమణి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామంలోని యువకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో, మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు యొక్క ఆధ్వర్యంలో మన యొక్క రాష్ట్రం మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎం ఉత్సవం అనేది జరుగుతూ ఉంది. ప్రతి పాఠశాలలో కూడా ఈ పాఠశాల ఇందులో భాగంగా మనకి మెగా పేరెంట్స్ సంబంధించి పిల్లల తల్లిదండ్రులంతా కూడా పాఠశాలలో హాజరైన తర్వాత వాళ్ళకి పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తెలియజేయడం జరిగింది. అలాగే పాఠశాలలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలను కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా ఎఫ్ఎల్ఎన్ సంబంధించినటువంటి మెటీరియల్ ప్రదర్శన జరిగింది. అలాగే టర్న్ మెటీరియల్ ప్రదర్శన జరుగుతూ ఉంది. అలాగే గ్రంథాలయ పుస్తకాలు ప్రదర్శన జరిగింది. ఇంకా ఎండిఎం ప్రోగ్రామ్ ఎండిఎం వివిధ రకాల దిశభోజనం అనేటటువంటి జరిగింది. అట్లాగే దాతలను ఆహ్వానించి ఎవరైతే మన పాఠశాలకి సంపూర్ణ మద్దతు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకోవటం అనేది జరుగుతూ ఉండేది. వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులతో మన పాఠశాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ మేము ఎంపీపీఎస్ చందోలు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పాఠశాలలో హెచ్ఎం గారు, కిషోర్ గారు, అట్లాగే నేను నాగాంజనేయులు, మన యొక్క యూత్ సోదరులంతా కూడా, ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి యూత్ సోదరులంతా కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మేము ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నందుకు మేము చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, అట్లాగే సొసైటీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. అట్లాగే పోయినసారి కూడా మెగా పేరెంట్ మీటింగ్కి సంబంధించి మన యొక్క రాష్ట్రానికి గొప్ప పేరు వచ్చింది. దాన్ని గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కించడం అనేది జరిగింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని మేము కొంచెం ఆర్థికంగా ఖర్చు అయినా కానీ మేము ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా చేసి సొసైటీలోకి తీసుకెళ్ళి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి, అట్లాగే పిల్లలు కూడా బాగా చదువుకోవటం కోసం అన్ని రకాల కార్యక్రమాలని మేము చేపడతామని ఇందు మూలంగా హామీ ఇస్తూ ఉన్నాము. మా పాఠశాలలో గ్రామస్తుల యొక్క సహకారంతో, యూత్ సహకారంతో మరి మేము చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాము. మా పాఠశాల యొక్క రోలు అభివృద్ధి చేయడానికి యూత్ అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మాకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మరి ఫుల్ఫిల్ అయినాయి. ఇంకొక RO ప్లాంట్ ఒకటి,
పోతే కలర్స్ ఇవన్నీ కూడా చేయాల్సింది. ప్రభుత్వం వారు ఈ డొనాల్డ్ ట్రైన్ ఒకటి ఇచ్చారు. దాంట్లో మేము మా పాఠశాల యొక్క అవసరాలన్నీ కూడా దాంట్లో నీడ్లన్నీ కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వం వారు ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతూ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి విద్యార్థుల యొక్క ప్రగతిని సాధించడానికి మరి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సమగ్ర అభివృద్ధి గురించి ఆ ప్రోగ్రెస్ కార్డులో చక్కగా తల్లిదండ్రులకి వివరించడం జరిగింది. పోతే హెల్త్ కార్డులు, పోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెటీరియల్స్ కూడా గవర్నమెంట్ వారు సర్వశిక్ష అభియాన్ వారు మాకు అందించారు. వాటితోటి బాగా మంచి పర్సంటేజ్ మంచి ప్రగతిని సాధించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఏడాదికి ఒకసారి నిర్వహించే తల్లిదండ్రుల సమావేశానికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కాకపోతే ఎలాగని చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె బుల్లెమ్మ అసహనం వ్యక్తం చేశారు. పిఠలవాణిపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె బుల్లెమ్మ అధ్యక్షత వహించగా తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ షేక్ అన్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బుల్లెమ్మ మాట్లాడారు. ఏడాది పాఠశాలలో 365 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, అయితే మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి సుమారుగా 50 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. వారం రోజులుగా మెగా పేరెంట్స్ డే కార్యక్రమం గురించి తెలియజేస్తున్నప్పటికీ ఈ విధంగా జరగడం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఈ విధంగా చదువుతున్నారు అనే విషయాలపై అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు కేటాయించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ మహిళలేనని తెలిపారు. ఎక్కువ సమయం పాఠశాలలో గడపడం వల్ల విద్యార్థులకు విద్యాబోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందోలు సిఆర్పి ముసలయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల సంబంధించి 365 మంది స్ట్రెంత్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 320 ఉన్నారు. ఈ సంవత్సరం స్ట్రెంత్ పెరిగింది. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పథకాలన్నీ అందరికి అందేలాగా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మీరు ఆశించిన రీతిలో స్టడీస్ కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతూ ఉండదు. అంతా లేడీస్ స్టాఫేనండి, బాధ్యతాయుతంగా చేస్తారు. మీకు తెలియదేం కాదు. జెంట్స్ ఉంటే ఎప్పుడన్నా చిన్న చిన్న పనులు బయటికి వెళ్తారు. అదే లేడీస్ అనుకోండి, వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు స్కూల్లోనే ఉంటారు. ప్రతి పిల్లవాడిని మంచి అబ్జర్వేషన్తో చూస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం చాలా చక్కగా ధైర్యంగా కూడా చెప్పగలం. మంచి స్టడీస్ ఇక్కడ ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే ఆహారం బలవర్ధకమైందని మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి అన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ డే నిర్వహించారు. ఆత్మరక్షణ కోసం బాలికలు నేర్చుకున్న కరాటేను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల స్థాయిలోనే బాలికల్లో వచ్చే రక్తహీనతను పారద్రోలేందుకు బియ్యంలో ప్రభుత్వం ఫోర్టిఫైడ్ కలుపుతోందన్నారు. విద్యార్థులు పాఠశాలలోని భోజనం చేసే విధంగా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ఎం వనజ, తహసీల్దార్ షాకిర్ పాషా, ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అవి ఎప్పుడైనా చెక్ చేశారా? మీ బియ్యంలో ఉంటాయి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్, అంటే మన బియ్యం లాగే ఉంటాయి. అవి ఎందుకు కలుపుతామంటే అందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఉంటాయి. మనకి ఎనీమియా కానీ రక్తహీనత అంటారు కదా, అవన్నీ రాకుండా బలమైన ఆహారం కోసం అని చెప్పి మనకిచ్చే బియ్యంలో అవి కలిపి మేము పంపిస్తున్నాం స్కూల్స్కి, హాస్టల్స్కి పిల్లల కోసం అని. కాబట్టి మీరు అందరూ భోజనం ఇక్కడే చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన బాపట్లో పండే ఏదైతే ప్యాడీ ఉంటుందో వరి, అది ఫైన్ వెరైటీ రైస్, అది తెలుసా? మనం ఇక్కడి నుంచి మీలాంటి స్కూల్స్కి శ్రీకాకుళం వరకు కూడా మనం బియ్యం పంపిస్తున్నాం. బాపట్ల జిల్లాలో పండే ఏదైతే ధాన్యం ఉందో దాన్ని మనము మిల్లు ఆడించిన తర్వాత దాంట్లో ఇవన్నీ కూడా కలిపి బియ్యాన్ని మనము అప్ టు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా పంపిస్తున్నాం. అంటే మన జిల్లాలో పండించిన బియ్యము శ్రీకాకుళంలో ఉండే మీలాంటి పిల్లలు కూడా తింటున్నారు. కాబట్టి మన బియ్యం ముందు మనం తిని ఆరోగ్యంగా అవ్వాలి, సరేనా? ఒకసారి మీరు భోజనం వండేటప్పుడు మీ స్కూల్లో ఉంటారు కదా, ఈ చూపిస్తే మీకు తెలుస్తుంది. బియ్యం లాగే ఉంటాయి, అందులో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కలిపి మేము మిక్స్ చేస్తాం. ఓకేనా? అదొక్కసారి చూసి భోజనం వేస్ట్ చేయకుండా అందరూ భోజనం తిని
ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా కొంచెం అది చూడండి. అంటే మనకి ఇప్పుడు మొత్తం పీడిఎస్ బియ్యంలో కూడా మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఇస్తున్నాము కాబట్టి ఎక్కడ కూడా బియ్యం అన్నం తినేటట్టు పిల్లలకి చెప్పండి జాగ్రత్తగా. పేరెంట్స్ వచ్చి ఈ స్కూల్లో మీ పిల్లల్ని చేర్చినప్పుడు మా పిల్లలు ఏం చదువుతున్నారు, మా స్కూల్లో టీచర్స్తో మీరు అందరూ కూడా అవినాభావ సంబంధం ఉండడం వలన పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో భాగంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా చేయడం చాలా సంతోషం. గత సంవత్సరం మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన బాపట్లలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్కి మీటింగ్కి అటెండ్ అయ్యారు. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్ప విషయం కాబట్టి మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. ఎలా చదువుతున్నారు, స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలతో కాకుండా వాళ్ళ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మన ప్రభుత్వం వారు చాలా చక్కటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరెంట్స్ అందరూ మీ పిల్లల గురించి టీచర్స్తో మాట్లాడి వాళ్ళ ఆ స్కూల్ నందు వాళ్ళ చదువు ఎలా ఉంది, ఏ సబ్జెక్టులు ఏమైనా వెనకబడి ఉన్నారా, వాళ్ళ ప్రవర్తనలు ఏమైనా అంటే పిల్లలు ఇంటికాడ ఉండే విధానం స్కూల్లో ఉండే విధానం తేడా వేరేగా ఉంటుంది. స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, చదువు పట్ల వాళ్ళ శ్రద్ధలే ఉంది, వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఏమైనా ఉన్నాయా, వేరే ప్రతిభలు ఏమైనా ఉన్నాయా అని టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ మీరు తెలుసుకొని ఆ పిల్లలకి మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ, నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ పనిచేస్తోందని ఫౌండేషన్ చైర్మన్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం మండల చింతాయిపాలెం గ్రామంలోని నిరుపేద వృద్ధులకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, నీటి సంఘం అధ్యక్షులు దోపలపూడి రాజశేఖర్, షేక్ ఇబ్రహీం, బహదూర్ బాషా తదితరులు ఉన్నారు. కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మేము చింతాయిపాలెం రావడం జరిగింది. చింతాయిపాలెం రావడానికి కారణం చింతాయిపాలెం మాజీ సర్పంచి దొప్పలపూడి రాజశేఖర్ గారు ఫోన్ చేశారు. మీ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మా గ్రామంలో కూడా వచ్చి మీరు చేయమని అడిగారు. తర్వాత ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగితే మేమైతే నిరుపేదలకి కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇస్తామండి, లేదంటే వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం, నిరుపేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం చేస్తాం, నిరుపేదల విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నామని అని తెలియపరిచాము. మరి ఈ రోజు అయితే మరి మా గ్రామంలో వృద్ధులు ఒక 50 మంది దాకా ఉన్నారు, వారికి మీరు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తారని అడిగారు. అడగ్గా మేమేం చేసామంటే, సార్ మేము ఇది వారం చేసే ప్రోగ్రాం కాబట్టి మేమైతే ఒక 5గురికి అయితే దుప్పట్లు ఇవ్వగలుగుతామని చెప్పాము. సరే రండి, అయితే ఒక 5గురికైనా మేము సహాయం చేసిన వాళ్ళం అవుతాము, మీరు వచ్చి మా గ్రామంలో వచ్చి ఆ 5గురికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయమని అడగ్గా మరి ఈరోజు వచ్చి చింతాయిపాలెంలోని నిరుపేదల వృద్ధులకు ఒక 5గురికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి ఇదే విధంగా చింతాయిపాలెం మాజీ సర్పంచ్ దొప్పలపూడి రాజశేఖర్ బాబు గారు అడిగినట్టు ప్రతి గ్రామంలో కూడా మీ ఎవరైనా నిరుపేదలు ఉంటే మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెని తెలియపరచండి, మేము సహాయం చేయడానికి సేవ చేయడానికి ముందున్నాము. మెగా పేరెంట్స్ మీటింగ్స్ పిల్లల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్రి సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం, కొత్త నందాయపాలెం గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పిల్లలతో, ఉపాధ్యాయులతో మరియు పేరెంట్స్తో ముచ్చటించి విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక విషయాలపై ఆయన చర్చించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్, బుక్స్తో సహా అన్ని రకాల కిట్స్ను మరియు రుచికరమైన ఆహారాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం విద్యతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అబ్దుల్ కలాం మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి సామాన్యులు భారతదేశానికి మహానుభావులుగా కీర్తింపబడుతున్నారన్నారు. కనుక వారిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెంది దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి తల్లిదండ్రులతో
పిల్లలతో చర్చించి పాఠశాల అభివృద్ధి కోసం పలు సూచన చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న ఫ్రీ స్కూల్ కిట్స్ ను ఆవిష్కరించి అంగన్వాడీ టీచర్స్ కు విద్యార్థులకు అందించారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జ్ మునిపల్లి చిన్న, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరిగంటి శ్రీనివాసరావు, సాయిని రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, పేరెంట్స్, అంగన్వాడీ టీచర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో 6G సాంకేతికత ప్రతి ఒక్క రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తోందని హెచ్నోయిస్ సంస్థ ప్రధాన అధిపతి హరగోవింద ప్రసాద్ బన్సల్ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం నందు హెచ్నాయిక్ సంస్థ ఆధ్వర్యంలో పరస్పర అంగీకార రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. So with the low latency of less than 0.1 milliseconds, we are going to actually communicate from US to here. The doctor can go and operate in hand here. Okay, just like in front of him we can see here. He can sense it. He can sense the tissues here. So that is the applications we are going to see in 6G. So other applications like 6G network, if this is 6G network, right? So it will be like AI will. It will automatically correct itself. If some errors are going on, it will automatically correct. So till 5G it's not there. So 6G it is going to automatically correct it. And coming to the smart cities, so like Bapatla is బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా పేరెంట్స్ మీటింగ్లు పిల్లల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు. రాబోయే రోజుల్లో నేరాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. అంగరంగ వైభవంగా అమ్మవారి నగరోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న అమ్మవారి భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.